షేర్లింగంపల్లి డివిజన్ గోపీనగర్ బీసీ హాస్టల్ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాగం నాగేందర్ యాదవ్ హిందూ సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక విలువలను అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు గురూజీ గారు, అలాగే కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి హిందూ బాంధవులకు, వేదిక ముందున్నటువంటి హిందూ బాంధవులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టుగా 100% మనం హిందువుగా ఉన్నాం. 1976లోనే నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా మేము ప్రోగ్రామ్ ఇస్తే మిస్ కాలేము. మేము అన్నిట్లో ఉన్నాం స్వామి, అందరితో పాటు ఉన్నాము. థ్యాంక్ యూ. ఇదే రకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. రాబోయే రోజుల్లో మనమంతా ఈరోజు కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో యువకులందరూ కూడా వచ్చి అడగడం జరిగింది. అడిగిన వెంబడే నేను వెన్నంటి ప్రోత్సహిస్తాను, ఖచ్చితంగా మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పినాం. మన దగ్గర, మన ప్రాంతంలో, మన ఏరియాలో, నా డివిజన్లో జరుగుతున్న ప్రోగ్రాం ఖచ్చితంగా నేను ముందుండి పనిచేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఆలోచన వచ్చినటువంటి సోదరులకు, ఆర్గనైజర్లందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈరోజు ఈ ప్రాంగణం ఏదైతుందో చక్కగా మరి తీర్చిదిద్దినటువంటి సోదరులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో 2.5 కోట్లు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టిస్తా ఉన్న ఈ ప్రాంత ప్రజలకు ఈ నెక్స్ట్ మంత్ లో ఇది వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మ్యారేజ్ డే సందర్భంగా అందరికి చెప్పని చెప్పి 2.5 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. టెండర్ ప్రాసెస్ లో ఉంది. నెక్స్ట్ మంత్ లో వర్క్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, నిరుపేద ప్రజలు ఉండే కాలనీ, వీళ్ళందరికీ కూడా సౌకర్యం ఉంటుందని చెప్పి డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టేందుకే ప్రతిపాదన ఇచ్చి మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దీన్ని అతి త్వరలో మనం స్టార్ట్ చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.